ఫాస్ట్ ట్యాగ్ వాడుతున్న వారందరికీ రేపటి నుంచి అమలు కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కొత్త నిబంధనలు జారీ చేసింది. మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఫాస్ట్ ట్యాగ్ నెంబరు సరిపోలా ఉండాలన్నమాట. సో కొత్త నిబంధన, కొత్త రూల్స్ అనమాట. ఈ మేరకు ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసి అన్ని బ్యాంకింగ్ సంస్థలు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్లు వెంటనే కన్ఫర్మ్ ధృవీకరించుకోవాలని చెప్పేసి NHAI ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో, ఒకవేళ వాహనాలకు వేరువేరుగా ఫాస్టాగ్ నెంబర్లు ఉంటే మీ ఫాస్టాగ్ ఇన్యాక్టివేట్ చేసి బ్లాక్ లిస్ట్లో చేరుస్తారనమాట. టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించే సమయంలో కూడా ఫాస్ట్ రీడర్ వాహన నెంబరు సరిపోలడం లేదని చెప్పేసి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో NHAI ఏదైతే ఉందో ఇక ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఆదేశాలు జారీ చేశారనమాట. టోల్ వసూలు వ్యవస్థలో డేటా ఖచ్చితత్వం, విశ్వసనీయత మెరుగుపరిచేందుకు ఫాస్టాగ్ టోల్ ఫీజు చెల్లింపులు సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ని ఏ రిజిస్ట్రేషన్ నెంబర్పై తీసుకున్నారో అదే నెంబర్పై ఉపయోగిస్తున్నారా లేదా ఇతర నెంబర్పై వినియోగిస్తున్నారా అనేది కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి బ్యాంకులను అయితే కోరింది. వేరువేరు నెంబర్లపైన ఉపయోగిస్తుంటే ఫాస్టాగ్ని బ్లాక్ చేయాలని చెప్పేసి సూచించింది. ఫాస్టాగ్ టోల్ ఫీజును చెల్లింపు వ్యవస్థపైన ట్యాంపరింగ్ పెట్టేందుకు గాను NHAI ఏదవుతుందో కఠిన నిబంధనలు అమలుకి తెచ్చింది. వ్యవస్థలో లీకేజీ జరగకుండా చూసుకునేందుకు, వ్యత్యాసాలను నివారించేందుకు కేంద్రం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. వాహన డేటాబేస్లో నమోదు చేయడానికి ముందే జారీ చేయబడ్డ ఫాస్టాగ్ సంబంధించిన వాటిలో వ్యత్యాసాలను అధిక భాగం జరుగుతున్నాయన్నమాట. సో ఇక త్వరలో మల్టీ లైన్ ప్రొఫైల్ ఏదైతే టోలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతుంది కేంద్రం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఫాస్టాగ్ సారి ఇక VRN మ్యాపింగ్ ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం పైన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే AI స్పష్టత ఇచ్చింది. ఈ నెలలో అనేక మార్పులు, నిర్ణయాలు తీసుకున్నారనమాట. ఈ నెలలో ఫాస్టాగ్ టోల్ ఫీజు వ్యవస్థ సంబంధించి కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి టోల్ ఫీజు చెల్లించేందుకు క్యాష్ పేమెంట్స్ పూర్తిగా రద్దు చేశారనుకోవచ్చు, లేదా నిలిపి కేవలం ఫాస్టాగ్ లేదా UPI ద్వారా మాత్రమే టోల్ అనేది చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా టోలు చెల్లింపులు డిజిటల్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు కేంద్ర నిర్ణయం తీసుకుంది. అలాగే టోల్ చెల్లించకుండా ఎగ్గొడితే నోటీసులు జారీ చేయడంతో పాటు భారీగా పెనాల్టీ వేయనుంది. ఇక పరిమితి నుంచి నేషనల్ హైవేలపై వాహనాలు ఓవర్లోడ్తో వెళ్తే జరిమానా విధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇలాంటప్పుడు 4 రెట్లు అదనపు జరిమానా అయితే వేయనుంది.